డైలీ టేస్ట్ ది డైలీ. భద్రాచలం శ్రీ రామచంద్ర ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. భద్రాద్రి రామయ్యను తెల్లవారుజామున ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందంటున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు భద్రాచలంలో అయితే వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఈ యొక్క 20వ తారీఖుని స్వామివారు దశావతారాల్లో కూడా దర్శనమిస్తూ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న వైకుంఠ ఏకాదశి ముందు రోజు అయితే తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సీతా రామ లక్ష్మణ సమేత ఈ యొక్క గోదావరిలో అయితే తెప్పోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి. ఈరోజు వైకుంఠ ద్వారా అంటే ఉత్తర ద్వార దర్శనానికి దర్శించుకునేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున అయితే తిలకిస్తున్న పరిస్థితి. అసలు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, ఈ రోజు జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో కూడా భక్తులు బారాలు తిరుగుతున్నారు. సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంటది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. మనకి ఇతర ఏకాదశుల కన్నా కూడా వైకుంఠ ఏకాదశికి చాలా విశేషమైనటువంటి పర్వదనంగా భావించబడుతుంది. అయితే ఇది చాంద్రమానము సౌరమానము రెండిటి యొక్క సమ్మిళితం వల్ల మనకి ఏర్పడేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఏర్పడుతుంది. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి యొక్క దర్శనం మనం ఉత్తర ద్వారం మీదుగా చేసుకోవడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పేసి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈనాడు మనకి చూచినట్లయితే ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారిని పాలకడల్లో ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్లి సేవించుకోవడం వల్ల ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా అని చెప్పి పేరు. గరుడారూఢ విష్ణోస్తు సేవాముక్తి ఫలప్రదాని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా గరుత్మంతుడిపై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని ఎవరైతే ఈనాడు దర్శిస్తారో ఉత్తర ద్వారంలో వారికి ఉత్తమమైనటువంటి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇటువంటి విశేషత ఉన్నది కాబట్టే మనకి కేవలం ఈ ఏకాదశి నాడే ఉన్నటువంటి జరిగేటువంటి ద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత మనకి ఏర్పడిందిగా మనం చెప్పవచ్చు. అంటే ఈ రోజు అంటే ధనుర్మాసం మొదలైనప్పుడు కూడా ఈ ఒక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాసం మొత్తం కూడా నెల రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు అంటే ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం తర్వాత ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ? మనకి ధనుర్మాసం ఇందాకే చెప్పుకున్నాము. వైకుంఠ ఏకాదశిని మనం తీసుకోవాలి అంటే సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఇక్కడ వైకుంఠ ఏకాదశిని మధ్య మణిపూసగా తీసుకొని వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు జరుగుతాయి, 10 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు జరుగుతాయి. మొత్తం 21 రోజులు జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు. అయితే వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అని చెప్పి వీటికి పేరు. వైకుంఠ ఏకాదశికి ముందు జరిగేటువంటి 10 రోజుల ఉత్సవాలకు పగల్పత్తు ఉత్సవాలు అని చెప్పి పేరు. ఈ పగల్పత్తు ఉత్సవాలలో స్వామివారికి దశావతార అలంకరణలు రోజుకోటి జరిగి చివరి రోజున మనం చూసినట్లయితే పగల్పత్తు ఉత్సవాలలో ముగింపు రోజున ఉదయం పూట తిరుమంగయాళ్వార్ అనేటువంటి మహానుభావుడి యొక్క పరమపదోత్సవం భద్రాచల క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. ఆ రోజున సాయంత్రం అంటే నిన్నటి రోజున మనం స్వామివారికి గోదావరిలో హంసాలంకృత తిప్పబోయినటువంటి స్వామివారి జల విహారాన్ని నిన్న దర్శించుకున్నాం. మనం ఇలా హంసపై ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల గొప్పనైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. అలాగే మర్నాడు ఉదయం మనం ఉత్తర ద్వారంలో మనకి బ్రహ్మముహూర్తంలో స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. గరుత్మంతుడిపై ఉన్నటువంటి రాముణ్ణి ఖగస్థం రఘునాయకం అని చెప్పినట్లుగా ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం రఘునాయకం అని చెప్పినట్లుగా ఎవరైతే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని గరుత్మంతుడిపైన దర్శిస్తారో వారికి చాలా ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని మనకి క్షేత్ర మహత్యం చెబుతోంది. ఈనాటి దర్శనం అంత ప్రాముఖ్యత. అలాగే ఈనాటి రాత్రి నుంచి మనకి రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. ఇవి ఒక 10 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ రాపత్తు ఉత్సవాలలో కూడా ఆళ్వారులు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ పారాయణలు, అలాగే మనకి ముందు పగల్పత్తు ఉత్సవాలలో కూడా స్వామివారికి చతుర్వేదాలు, అలాగే ఇతిహాసాలు, పురాణాలు, మళ్ళా దివ్య ప్రబంధ పారాయణలు మొత్తం కొనసాగుతాయి. రాపత్తు ఉత్సవాలలో ప్రత్యేకంగా మనకి స్వామివారు రోజుకొక గ్రామంలో ఉన్నటువంటి ఒక మండపాన్ని దగ్గరికి వేయించేయడం జరుగుతుంది. అక్కడ ఒక ఉత్సవం లాంటిది ఏర్పాటు చేస్తారు. అలాగే మరొక 3 రోజులు అంటే ఈ రాపత్తు ఉత్సవాలు ముగిసిన తర్వాత మరొక 3 రోజులు విలాస ఉత్సవాలని చెప్పి చేస్తారు. ఇలా 24 రోజుల పాటు చాలా అత్యంత వైభవంగా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు భద్రాచల క్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించబడడం జరుగుతోంది.
ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ధనుర్మాసం మొదలైనప్పుడు కూడా ఆ రోజు నుంచి కూడా 21 రోజు కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 10 రోజులు అంటే 20వ తారీఖు నుంచి ఈ రోజు మంగళవారం వరకు కూడా 10వ తారీఖులో కూడా స్వామివారి దర్శించుకుంటారు. అంటే ఉత్తరద్వార దర్శనం ముందు రోజు ఈ యొక్క హంసవాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా చేసుకుంటే మాత్రం సకల పాపాలు హరిస్తాయి. ఈ రోజు విష్ణుమూర్తిని కూడా సకల కోటి దేవతలు కూడా ఈ రోజు శ్రీ మహావిష్ణు కూడా ఈ రోజు బ్రహ్మముహూర్తంలో దర్శించుకుంటారు. కావున అదే పద్ధతిలో కూడా స్వామివారిని భక్తులు కూడా ఈ రోజు ఏదైతే 5:30-6 గంటల సమయంలో స్వామివారి దర్శించి కూడా సకల పాపాలు హరిస్తాయంటూ కూడా అర్చకులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కంచు శ్రీనివాస్తో భద్రాచలం ఆలయం నుంచి.